బ్రహ్మదేవుడు సృష్టి చేయతలిచి తన శరీరం 2 భాగాలుగా చేసి ఒక పురుషుడు ఒక స్త్రీని సృష్టించాడు. వారిద్దరిని భార్యాభర్తలుగా ఆశీర్వదించారు. ఆ భార్యాభర్తల దాంపత్యం ధర్మం వలన ప్రజాభివృద్ధి జరిగింది. అయితే స్వయంభువ మనువు బ్రహ్మదేవుడికి నమస్కరించి తన కర్తవ్యం అడగగా ప్రజలని రక్షించడమే నీవు నాకు చేసే సేవ అని చెబుతాడు. అయితే ఆ సమయానికి భూమి అగాధ జలాల్లో మునిగిపోయి ఉంటుంది. దాని గూర్చి అడుగుతూ ప్రజల్ని పాలించుటకు ఒక ప్రదేశాన్ని అడుగుతాడు మనువు. భూమిని అగాధ జలాల నుంచి రక్షించి ఉద్ధరించడం ఎలా అని ఆలోచిస్తుండగా ఆయన నాసికా రంధ్రం నుండి అకస్మాత్తుగా చూపుడు వేలి ప్రమాణం దేహం గల ఒక వరాహ శిశువు వెలువడి చూస్తుండగానే గజరాజ ప్రమాణంలోకి ఎదుగుతాడు. ఆ రూపాన్ని చూసిన బ్రహ్మ, స్వయంభువ మనువు, మరీచి, సనక సనత్ కుమారులు పలు విధాలుగా ఆలోచించి ఆయన శ్రీహరియే అని అనుకుంటారు. అలా చూస్తుండగానే ఆ స్వామి పర్వతమంత పెద్దగా అయ్యాడు. జలాలలోకి ప్రవేశించి భూమి కొరకై వెతుకుతూ సముద్ర గర్భంలోనికి ప్రయాణించాడు. సముద్రం చివరలో భూమి కనిపించగా భూమిని తన కోరలతో ఉద్ధరించి పైకి తీసుకువస్తుండగా హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు అడ్డగించి యుద్ధం చేశాడు. హిరణ్యాక్షుడిని అక్కడికక్కడే వధించి భూమిని రక్షించాడు వరాహ రూపంలో ఉన్న శ్రీహరి.